హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ మేము కిటీ పార్టీ చేసుకున్నాం మా మమ్మీ వాళ్ళ ఇంట్లో. సో ఇక్కడ స్పెషాలిటీ ఏమైంది, ఏం జరిగింది చెప్దాం అనుకుంటున్నా. సో జనరలీ మా కిటీ పార్టీలో ప్యాటర్న్ ఏంటంటే వి రీచ్ లైక్ ఈచ్ అదర్స్ ప్లేస్ బై ఆఫ్టర్నూన్ 12:30 అండ్ ఒక 2 games ఆడతాము బిఫోర్ లంచ్. అండ్ ఆఫ్టర్ హ్యావింగ్ లంచ్ విల్ ప్లే అగైన్ తంబోలా ఫర్ సమ్ టైమ్, దెన్ విల్ హ్యావ్ స్నాక్స్ అండ్ డిస్పర్స్ అనమాట. ఇన్ బిట్వీన్ దిస్ చిట్స్ తీస్తాము. నెక్స్ట్ ఎవరికి వచ్చింది కిట్టీలో ఎవరికి వచ్చింది మనీ అని కూడా చిట్టీస్ తీస్తుంటాము. వచ్చిన వాళ్ళకి మనీ ఇచ్చేస్తారు. సో దట్ ఈస్ అ జనరల్ ప్యాటర్న్. అందరు ఏజ్ గ్రూప్స్, ఓల్డ్, యంగ్, మిడిల్ ఏజ్డ్ అందరం ఎంజాయ్ చేస్తాం. బేసికలీ దిస్ ఈస్ లైక్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ లాగా అవుతుంది. ప్లస్ పీపుల్ ఆల్సో పూల్ మనీ, మంత్లీ ఇంత పే చేసి మనీ కూడా పూల్ చేస్తారనమాట. సో ఈ గేమ్ వచ్చేసి స్పూన్స్ అన్నీ 1 to 12 కరెక్ట్గా పెట్టాలన్నమాట. అందరూ నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటున్నారు మంచిగా. యూ కెన్ అబ్జర్వ్. సో 1 to 12 షఫుల్డ్గా ఇస్తాము. వాళ్ళు కరెక్ట్గా ఎన్ని సెకండ్స్లో పెడతారో వాళ్ళే విన్నర్ అనమాట. సో ఫస్ట్ అండ్ సెకండ్ విన్నర్స్ ఉండే ఇందులో. మై మామ్ ఈజ్ ఆల్సో ప్లేయింగ్ సో ఇంట్రెస్టింగ్లీ. ఇంత ఏజ్లోనే మా మదర్ నాకు చాలా ఇన్స్పైర్ చేస్తుంటారు. షీ వాజ్ ఆల్సో క్విక్ యాక్చువల్లీ. సో ఇది గేమ్ అనమాట. ఫస్ట్ గేమ్ మేము ఆడింది ఏంటంటే స్పూన్స్ 1 to 12 షఫుల్గా ఇస్తే దాన్ని కరెక్ట్ ఆర్డర్లో ఎంత ఫాస్ట్గా అసైన్ చేస్తే వాళ్ళు విన్నర్స్. సో చెక్ చేస్తాం అన్నమాట మా పిన్ని. సో ఆడుతూ అందరూ విల్ జస్ట్ హ్యావ్ సమ్ గుడ్ టైమ్ విత్ ఈచ్ అదర్ బేసికలీ. సో మీరు మీ కిట్టి పార్టీస్లో ఏమేమి గేమ్స్ ఆడతారో చెప్పండి. ఇట్ విల్ బీ లైక్ ఐడియాస్ ఫర్ అవర్ నెక్స్ట్ కిట్టి పార్టీ. సో దిస్ వాజ్ ద ఫస్ట్ గేమ్ అనమాట కిట్టి పార్టీలో. నెక్స్ట్ గేమ్ వచ్చేసి ఇట్లా ఒక గాజు లోపల యూ హ్యావ్ టు సెట్ లైక్ అ ఫేస్ అనమాట. సో ఒక 3 గిన్నెలలో లవంగాలు, మిరియాలు, ఇంకా ఇలాచి ఉంటుంది. సో విత్ ఇన్ 30 seconds ఎవరు ఫాస్ట్ ఫేస్ లాగా సెట్ చేస్తారో వాళ్ళు విన్నర్స్ అనమాట. సో ఒక 2 మిరియాలు ఐస్ అయిపోతాయి, లవంగం నోజ్ అయిపోతుంది, అండ్ ఇలాచి వచ్చేసి మనకి మౌత్ అనమాట. సో ఏ డైరెక్షన్లో ఇలాచిని పెట్టాలి అది కూడా ఎగ్జాంపుల్కి ఒకటి ఫస్ట్ అక్కడ పెట్టేసి ఉంచుతాము. సో ఎవరు ఫాస్టెస్ట్ 30 secondsలో చేస్తారో వాళ్ళే విన్నర్స్. ఎన్ని ఫేసెస్ అవుతే అది కౌంట్ చేసుకొని రాసుకుంటారు. సో ఎవరు విన్నర్స్ అనేది ఆడుతుండే బాగుండింది. ఈ గేమ్ కూడా డిఫరెంట్గా ఉండింది. So they are all having a great time, you can see. So I think Kitty Party is a great place where you can meet your relatives, friends, family. వాళ్ళతో మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు ఒక హాఫ్ డే. నేను కూడా ఆడాను. I think I was only able to make 3 కంప్లీట్ చేసేలోగానే యాక్చువల్లీ టైం అయిపోయింది. సో 2 కంప్లీట్ అయ్యాయి. సో ఇట్ వాస్ అ నైస్ గేమ్. ఎర్లియర్ గేమ్ స్పూన్ గేమ్స్లో నేను 15 secondsలోనే చేశాను. బట్ దిస్ గేమ్ డిడ్ంట్ గో యాజ్ గుడ్. ఇట్ వాస్ డీసెంట్. విన్నర్ ఏమో 4 ఫేసెస్ చేశారనమాట. బాగుండింది. డిఫరెంట్ కైండ్ ఆఫ్ గేమ్. ఇట్ వాజ్ నైస్ యాక్చువల్లీ. సో అందరూ ట్రై చేసిన మా నాన్నమ్మ కూడా ఎంత ఏజ్ గ్రూప్లో కూడా షీస్ ట్రయింగ్. ఇట్ వాజ్ నైస్ టు సీ దట్. So these are all my mom side family and we ensure monthly once we meet because of this kitty party. అందరం ఒక్కసారి కలుస్తాం డెఫినెట్గా మంత్లీ. సో ఎవరిదైతే కిటీ వచ్చిందో మా మదర్ వాళ్ళ మేనత్త వాళ్ళు మనీ ఇచ్చారనమాట వచ్చిన వాళ్ళు. సో దిస్ వాజ్ అ ఫుడ్ దట్ వీ అరేంజ్డ్ ఫర్ ద ఆఫ్టర్నూన్ ఫర్ లంచ్. ఇట్ వాజ్ వెరీ హోమ్లీ అండ్ టేస్టీ. అండ్ after we all had some food, we went on to play next game, that was తంబోలా. సో ఈ తంబోలాలో స్పెషాలిటీ ఏంటంటే ప్రతి ఒక్కరికి మనీ రావడానికి దీని స్టైల్ చేంజ్ చేస్తారు. జనరలీ ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో లా కాకుండా ఒక నంబర్ చెప్తే ఎవరెవరికి ఆ నంబర్ ఉందో హ్యాండ్ రేస్ చేయాలి. సో ఒక 3 games ఆడాం. ఫస్ట్ టైం ఏమో 2 people తీసుకున్నారంటే 2 peopleకి సేమ్ నెంబర్ వచ్చింది అనుకోండి, వాళ్ళిద్దరికి 10 rupees వస్తుంది. ఇలా సో ఎవ్రీ నెంబర్కి మనీ వస్తూ ఉంటుంది. సపోజ్ మోర్ దెన్ 2-3 people వస్తే ఎవరికి ఏమీ రాదు. సో ఈ ప్యాటర్న్లో మేము తంబోలా జనరలీ ఆడతాము. ఒకటి టికెట్ విల్ జస్ట్ పుట్ 50 rupees ఫర్ దట్ 1 ticket అండ్ 3 games ఆడతాం. సో అందరికీ మంచి ఛాన్స్ ఉంటుంది టు గెట్ మనీ అన్నమాట ఫర్ ఎవ్రీ నంబర్. ఐ ఫీల్ దిస్ ఇస్ అ గుడ్ వే టు ప్లే తంబోలా. అందరికీ ఇనఫ్ ఛాన్స్ ఉంటుంది
రెగ్యులర్ ప్యాటర్న్లో అయితే ఫస్ట్ రో, సెకండ్ రో, మిడిల్ రో అంటే ఎవరో ఇద్దరు ముగ్గురికే వస్తుంది. బట్ ఇలా అయితే మనీ చాలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. గేమ్ కూడా చాలాసేపు ఆడొచ్చు. సో దిస్ ఇస్ వన్ యూనిక్ వే మేము తంబోలా ఆడే స్టైల్ ఫ్యామిలీతోనే. ఇట్ వాజ్ రియలీ నైస్ అండ్ ఫన్ అనమాట. సో మీరు ఏమేమి గేమ్స్ ఆడతారో కామెంట్స్లో డెఫినెట్లీ చెప్పండి మీ కిటీ పార్టీస్లో, సో దట్ మాకు కూడా ఐడియా ఉంటుంది ఫర్ నెక్స్ట్ పార్ట్ గేమ్స్ ఇన్ ద కిటీ పార్టీ. అండ్ ఐ ఫీల్ దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ లైఫ్ టు హ్యావ్ సోషల్ లైఫ్. ఎందుకంటూ ఫ్యామిలీని కలుస్తుండాలి, అప్పుడే మనం హ్యాపీగా ఫీల్ అవుతాము. అందరితో మంచిగా టైం స్పెండ్ చేస్తే చాలా హాయిగా ఉంటుంది మనసుకి. సో ఫ్యామిలీని కలవడానికి చాలా యూస్ఫుల్. మనీ కూడా సేవ్ అవుతుంది, ఫ్యామిలీని కూడా కలుస్తాము, కొంచెం టైం స్పెండ్ చేసి గేమ్స్ ఆడుకొని ఒకటి కంప్లీట్ హోమ్ రెస్పాన్సిబిలిటీ నుంచి కొంచెం మనం దూరంగా ఉన్నట్టు కూడా ఉంటుంది. అంటే మార్నింగ్ అందరూ ఇంట్లో అన్ని పనులు చేసుకొని వస్తారు. యాక్చువల్లీ హోమ్ రెస్పాన్సిబిలిటీస్ లేకుండా లేడీస్ లైఫ్ ఉండదులేండి. కానీ అట్లీస్ట్ అన్ని పనులు మార్నింగ్ ముగించుకొని ఒక దగ్గరకు వచ్చి టైం స్పెండ్ చేసి వెళ్ళే వరకు మనకు కూడా ఒక టైప్ ఆఫ్ మీ టైం, సోషల్ టైం ఉన్నట్టుగా మంచిగా ఉంటుంది. సో ఇలా అందరం ఎంజాయ్ చేసాం మా కిటీ పార్టీని. ఈసారి నాకెందుకో పెట్టాలనిపించింది ఛానల్లో. చాలా రోజుల క్రితం పెట్టాను కిట్టి పార్టీ వ్లాగ్ లాస్ట్ టైం. సో ఈసారి కూడా పెట్టాలనిపించింది వ్లాగ్. ఐ హోప్ యూ లైక్ ద వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. నేను చాలా పర్సనల్ టైం, నా వర్క్ టైం నుంచి తీసి స్పెండ్ చేస్తున్నాను. సో కైండ్లీ సపోర్ట్ మై ఎఫర్ట్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఆఫ్టర్ we all were done with this games, we actually just had some snacks, tea, and had some group pictures and dispersed. Thank you. Bye.